బ్యాక్ టు సుమన్ టీవీ. నేనే మీ సుప్రసాద్. సమాజంలో మహిళల రక్షణ ఎక్కడ? అభం శుభం తెలియని పిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేది ఎలా? చట్టాలు ఎన్ని ఉన్నా, కరపత్రాలు ఎన్ని ముద్రించినా అసలైన అవగాహన ప్రజల్లోకి వెళ్తుందా? సరిగ్గా ఇదే ఆలోచనలో జనం గుమికూడే చోటునే తమ వేదికగా మార్చుకున్నారు రంపచోడవరం పోలీసులు. పోలవరం జిల్లా రాజవొమ్మింగి వారపు సంత జనం పోటెత్తే ఆ వేదిక సాక్షిగా మహిళల భద్రత కోసం, చట్టాలపై అవగాహన కోసం భారీగా కదిలి వచ్చారు కాకీలు. రంపచోడవరం డిఎస్పీ అష్రఫ్ అలీ గారి నేతృత్వంలో ఈరోజు ఒక భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా వారపు సంత అంటే కేవలం కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలుకే పరిమితం అనుకుంటూ ఉంటాం. కానీ అదే సంతను చట్టాల అవగాహనకు వేదికగా మార్చారు రంపచోడవరం డిఎస్పీ అష్రఫ్ అలీ. శనివారం రాజవొమ్మింగి వారపు సంతకు వచ్చిన వేలాది మంది ప్రజలకు మహిళలు బాలల భద్రతపై అత్యంత అద్భుతమైన రీతిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవలం డిఎస్పీ గారే కాకుండా రాజవొమ్మింగి సిఐ గౌరీశంకర్, ఎస్ఐ వెంకట్రావు, జడ్డింగ్ ఎస్ఐ చిన్నబాబు కూడా పాల్గొని ప్రజల మధ్యకు వెళ్ళి వారితో మమేకమై వారిలో ధైర్యాన్ని నింపారు. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే సైబర్ క్రైమ్ నేరాలు ఉన్నాయో వాటిపై డిఎస్పీ అష్రఫ్ అలీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అయితే అవగాహన కల్పించారు. పోలీసులు ఎప్పుడూ మీకు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ పోలీసులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన శక్తి యాప్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకుండా కాల్ చేయాల్సిన నంబర్లను కూడా ఆయన వివరించారు. హింస, వరకట్న వేధింపులు జరిగితే తక్షణమే 181కి, అలాగే మహిళలకు అక్రమ రవాణా వంటి ఘోరాలు జరిగితే 1091కు, అలాగే అపంశుభం తెలియని పిల్లలకు లైంగిక వేధింపులు జరిపినా, బాల కార్మికులుగా మార్చినా సరే 1098 నెంబర్కు, ఎలాంటి అత్యవసర సహాయం కోసమైనా సరే 24 గంటలు అందుబాటులో ఉండే 112 నెంబరు. అదేవిధంగా ఈ రోజుల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై, ఆ నేరాల బారిన పడితే 1930 నెంబర్కు కాల్ చేయాలని ఆయన అయితే ప్రజలకు వివరించారు. అదేవిధంగా గంజాయి, మత్తు పదార్థాలకు అలవాట్లకు వ్యతిరేకంగా అలవాటు పడినా, లేదంటే గంజాయి సరఫరా చేస్తున్నా సరే 1972 నెంబర్కు ఆయన కాల్ చేయాలని ఆయన అయితే వివరంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కేవలం ఈ నెంబర్లన్నీ బోర్డులకే పరిమితం కాదని, ఆపదలో ఉన్నప్పుడు మీ పోలీసులు ఈ నెంబర్లకు ఫోన్ చేయడం వల్ల మీ చెంతకు వాలిపోతారని డిఎస్పీ అష్రఫ్ అలీ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా సమాజంలో వేళ్లానుకుపోతున్న మరో పెద్ద జాడ్యం ఈవ్ టీజింగ్, గృహహింసపై పాఠశాలకు వెళ్లే బాలికలను వేధించే రోమియోలో ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. గృహహింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటాలని, మహిళలను గౌరవించే వాతావరణం ఇంటి నుంచే మొదలవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇవాళ రాజవొమ్మింగి సర్కిల్కి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ శాండీ జరుగుతున్నప్పుడు లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. పర్టికులర్గా ఇప్పుడు మన రికార్డ్స్, మన సైబర్ క్రైమ్ అనేది చాలా అగ్రెసివ్గా పెరుగుతున్న సందర్భంలో సైబర్ క్రైమ్ గురించి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పర్టికులర్గా ఓటీపీ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది, అలాగే సిమ్ స్వాపింగ్ వల్ల జరిగే ఇష్యూస్ ఏంటి, తర్వాత యూపీఐ పేమెంట్స్లో పర్టికులర్గా ఇక్కడ చాలా మీరు చూస్తే ఈ మార్కెట్లో చాలామంది ఇప్పుడు డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నాం వల్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ యూపీఐ బేస్డ్ అవుతున్నాయి. ఈ యూపీఐ బేస్డ్ అవుతున్నప్పుడు ఎలాంటి క్రైమ్ జరుగుతుంది, ఫైనాన్షియల్ క్రైమ్ జరుగుతుంది అన్న దాని మీద మేము వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సిఏ గారు, ఎస్ఏ గారు ప్రస్తుతానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తీసుకుంటున్న ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, దీని గురించి శక్తి యాప్ కానీ, తర్వాత వన్ స్టాప్ సొల్యూషన్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మహిళా కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ యూజ్ చేసుకొని చాలా మందితో మనకి శక్తి యాప్ని ఇన్స్టాల్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని దానిలో ఉన్న ఫెసిలిటీస్ని వాళ్ళు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సంతకు వచ్చిన గిరిజన మహిళలకు, సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో పబ్లిక్ ప్రదేశాల్లోనూ, పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం మనందరి బాధ్యతని, అలాగే పోలీస్ అంటే కేవలం లాఠీ జులిపించడం కాదని, శాంతి భద్రతలు కాపాడడంతో పాటు ప్రజల్లో చైతన్యం తేవడం కూడా తమ బాధ్యతని రంపచోడవరం డిఎస్పీ అష్రఫ్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కెమెరా పర్సన్ తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.